మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో పెద్ద సమస్య వచ్చింది. ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆ అఫిడవిట్ లో పెద్దిరెడ్డి పూర్తి ఆస్తుల వివరాలు వెల్లడించలేదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఇంప్లీడ్ అయ్యారు. తన దగ్గరున్న సాక్ష్యాధారాలను హైకోర్టుకు సమర్పించారాయన. 142 భూ రికార్డులను కోర్టుకు సమర్పించారు. ఎన్నికల అఫిడవిట్ లో సమగ్ర వివరాలు చెప్పని కారణంగా పెద్దిరెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించాలని వాదనలు వినిపించారు రామచంద్ర యాదవ్. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో పూర్తిగా తనకున్న ఆస్తులను చూపించలేదంటూ ఈ రోజు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని 31వ తేదీ విచారణ జరిగే విధంగా హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఏదైతే 2వ స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చల్లా బాబురెడ్డిని కూడా ఇంప్లీడ్ కమ్మని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. పొంగనూరు నుంచి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కూడా పోటీ చేశాడు. అతనికి గతంలో చాలా సార్లు అతని ఇంటి మీద దాడులు జరిగిన నేపథ్యం, అదే విధంగా అతని మీద కూడా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో అతను పార్టీ తరఫున పోటీ చేశాడు. 4వ స్థానమేమో అతనికి వచ్చింది. మొత్తం మీద అయితే అతను ఈ పిటిషన్ దాఖలు చేశాడు. 142 పేజీల సంబంధించిన ఆస్తుల వివరాలను హైకోర్టులో సమర్పించాడు. ఇందులో ఈ 142 పేజీల్లో ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో చూపించలేదు. ముఖ్యంగా ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనానికి కూడా ఇదే కారణము. ఎక్కడైతే ఈ ఆస్తుల వివరాలు ప్రభుత్వం బయటకు తీసుకొస్తే మొత్తం పదవి పోయే అవకాశం ఉన్నందువల్ల తన అనుచరుల చేత దీన్ని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కాల్పించి వేశాడంటూ కూడా ఆరోపణ చేస్తున్న నేపథ్యము. మొత్తం మీద దీనికి సంబంధించి 31వ తేదీ విచారణ జరగనున్న నేపథ్యంలో అసలు విషయం ఎలా ఉంటుంది, ఏం పని దీనికి సంబంధించి పెద్దిరెడ్డి స్పందన ఎలా ఉంటుంది అన్నది ఇప్పటి వరకు బయటకు రాలేదు. దీంతో పాటు మరో కేసు విషయంలో కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ఇంటికి సంబంధించి మున్సిపాలిటీ ఖర్చుతో రోడ్డు వేసుకుని దానికి గేటు వేసుకున్నాడు. దీని విషయంలో కూడా గేటు తెరవాలంటూ కూడా హైకోర్టు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఒకే రోజు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన 2 షాకులు తగిలినట్లయింది. ఒకటి ఏదైతే ఆస్తులు చూపించలేదని, అఫిడవిట్ లో చూపించలేదని ఒక కేసు రామచంద్ర యాదవ్గా, మరో కేసు ముఖ్యంగా ఇది తిరుపతి నగరపాలక సంస్థతో పాటు ఏదైతే మున్సిపాలిటీ కమిషనర్ కార్యదర్శి కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయిన దాంట్లో గతంలో గేటు తెరవాలని ప్రయత్నించగా గేటు విషయం మీద హైకోర్టుకు వెళ్లిన పెద్దిరెడ్డికి అక్కడ కూడా షాక్ తగినట్టుంది. మొత్తం మీద 2 విషయాల్లోనూ హైకోర్టుకు ఆయన మరోసారి హాజరయ్యే అవకాశం ఉంది. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.